దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరా దీపావళి పండుగలకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 700కు పైగా ప్రత్యేక రైలు నడపబోతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రకటించింది. అంతేకాకుండా నెల రోజుల పాటు ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక రైలు నడపనుంది. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రైళ్లను కొనసాగించే అవకాశం ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రత్యేక రైలు నడిపిస్తున్న రైల్వే శాఖ అధికారులు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించే వెస్ట్ బెంగాల్కు ప్రాధాన్యమిచ్చారు. దసరా ప్రత్యేక రైళ్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పండుగల సీజన్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈ రైళ్లకు సంబంధించి మరిన్ని వివరాలు దక్షిణ మధ్య రైల్వే అధికారి శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రైల్వేలు ఎక్కడ ప్రత్యేక రైళ్లు ఎక్కడ నడుపుతున్నారు, ఏ రూట్లలో నడుపుతున్నారు? ముఖ్యంగా మనకు బతుకమ్మ, దసరా మరియు దీపావళి, ఛట్ పండుగ అంటే ఉత్తర భారతదేశంలో జరుపుకునే ఛట్ పండుగ ఇవన్నీ కూడా వరుసపెట్టి ఈ అక్టోబర్ నెలలో రావడం వల్ల మేము దాదాపు 760 స్పెషల్ ట్రైన్స్ని నడపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకి ఎక్కడైతే పాపులర్ ఈ రద్దీ ఉండే రూట్స్ ఉన్నాయో వాటిలో నడుపుతున్నాము. ముఖ్యంగా మనకు వచ్చేసి వెస్ట్ బెంగాల్లో దసరా బాగా ఘనంగా జరుపుకుంటారు. సో వెస్ట్ బెంగాల్లోని హౌరాని కలుపుతూ, కలకత్తాని కలుపుతూ, అలాగే పక్కనే ఉన్న బీహార్లోని పాట్నా, బక్సర్, రక్సోల్ని కలుపుతూ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి వైజాగ్, విజయవాడ, కాకినాడ, అలాగే తిరుపతి వైపు కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే కాకుండా సౌత్ వైపు మద్రాస్, మధురై అటు కనెక్ట్ చేస్తూ, అలాగే బాంబే వైపు, పూణే వైపు, ఢిల్లీ వైపు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఈ ప్రత్యేక రైలు నడిపిస్తుంది? ఈ ప్రత్యేక రైళ్ళు ఈ పండుగ సీజన్ మొత్తం ఉంటాయి. పూర్తిగా నెల అయిపోయే వరకు కూడా ప్రత్యేక రైళ్ళు ఉంటాయి. తర్వాత కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటే ఫర్దర్గా కూడా కంటిన్యూ చేసే ఆలోచన కూడా ఉంది. ప్రత్యేక రైళ్లలో ఫేర్స్ ఏమైనా కరెక్షన్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఈ స్పెషల్ ట్రైన్స్ రద్దీ క్లియరెన్స్ గురించి అనౌన్స్ చేశారు. కొద్ది మేర అంటే ఛార్జెస్ అదనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు రైల్వే శాఖను చూసుకుంటే తత్కాలని, ప్రీమియం తత్కాలని చేపడుతుంది. ఈ స్పెషల్ ట్రైన్లలో కూడా సేమ్ ఆ ప్రాసెస్ ఉంటుందా? వాటిల్లో కూడా అంత తత్కాలు అన్నీ సేమ్ ఏదైతే ఉందో అవి కూడా ఇక్కడ ఉంటాయి. ఎన్ని రోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి? ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా ఎంతమంది ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చని మీరు అనుకుంటున్నారు? అదే ఈ అక్టోబర్ నెల మొత్తము స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. దాదాపు మీరు ఆలోచించవచ్చు, 760 ట్రైన్స్ అంటే ట్రైన్లో 1000-1500 మంది మినిమం ప్రయాణం చేస్తూ ఉంటారు. సో దాదాపు చాలా వేల సంఖ్యలో ప్రయాణికులు ఈ ఫెసిలిటీని యూజ్ చేసే అవకాశం ఉంది. దసరా, దీపావళి అంటే 2 పండుగల తర్వాత స్పెషల్ ట్రైన్స్ ఏమైనా కొనసాగిస్తారా, లేకపోతే అవి ఆపేస్తారా? కొన్ని ట్రైన్స్ కొనసాగుతాయి. ఫర్దర్గా కూడా ఎక్కువ డిమాండ్ ఉంటే కూడా ఇంకా ఫర్దర్గా ఇంకా కొన్ని ట్రైన్స్ అని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ప్రత్యేక ట్రైన్లలో ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు ఏమైనా అదనంగా ఉంటాయా? ఈ ప్రత్యేక రైళ్ళు అనేటివి మనకి ముఖ్యంగా రద్దీని క్లియర్ చేసేందుకు, ఫెస్టివల్ సీజన్ రద్దీని క్లియర్ చేసేందుకు అనౌన్స్ చేసినవి. ఇవి కూడా నార్మల్ మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎలా ఉంటాయో వాటి టైమింగ్స్, వాటి స్పీడ్స్, సేమ్ కంఫర్ట్ ఆఫ్ ది కోచెస్ వాటిలాగే ఉంటాయి. ఇవి కూడా ప్రత్యేక రైళ్లు అంటే దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని తాము పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను 700కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత కూడా వీటిని కొనసాగించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో శ్రీకాంత్, హైదరాబాద్.